ఒక ఊరిలో రాము అనే చెట్లు నరికే ఒక వ్యక్తి ఉండేవాడు. ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో నిజాయితీగా జీవించేవాడు. ఒకరోజు నదికి ఒడ్డున ఉన్నటువంటి చెట్టును నరుగుతుండగా అతని చేతిలో ఉన్నటువంటి గొడ్డలి జారి నదిలో పడిపోయింది. రాము గొడ్డలి లేనిదే చెట్లు నరకడం కుదరదు అని ఏడుస్తూ కూర్చున్నాడు. అతని ఏడుపు విని నీటిలో నుండి ఒక దేవత వచ్చి, "ఎందుకు ఏడుస్తున్నావు రాము?" అని పలకరించింది. "నా గొడ్డలి నీటిలో పడిపోయింది. అది లేకుండా నేను పని చేసుకోలేను" అని రాము జవాబిస్తాడు. అప్పుడు దేవత నీటిలో మునిగి ఒక బంగారు గొడ్డలిని చూపిస్తూ, "ఇది నీ గొడ్డలేనా?" అని అడిగింది. దానికి రాము, "ఇది నాది కాదు, నా గొడ్డలి ఇనుముతో తయారు చేయబడింది" అని సమాధానమిస్తాడు. దేవత మళ్ళీ నీటిలో మునిగి వెండి గొడ్డలిని బయటకు తీసి, "ఇది నీ గొడ్డలేనా?" అని అడిగింది. దానికి రాము, "ఇది నాది కాదు" అని బదులిస్తాడు. చివరగా దేవత మళ్ళీ నీటిలో మునిగి ఒక పాత ఇనుప గొడ్డలిని తీసుకువచ్చి, "ఇది నీదేనా?" అని అడిగింది. రాము ఆనందంతో నవ్వుతూ, "ఇది నాదే" అని జవాబిస్తాడు. దేవత అతని నిజాయితీని చూసి సంతోషించి బహుమతిగా అతనికి 3 గొడ్డలను ఇస్తుంది. రాము ఆనందంతో దేవతకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. రాము నిజాయితీని ఊరంతా గొప్పగా చెప్పుకుంటారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, నిజాయితీ ఎప్పుడూ బహుమతినిస్తుంది.